కృష్ణా జిల్లా గుడివాడలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులం, మతం చూడకుండా పేదల హక్కుల కోసం కృషి చేసిన వ్యక్తి రంగా అని కొనియాడారు. రంగా ఆశయాలకు అనుగుణంగానే రాజకీయంగా ముందుకు వెళ్తామని తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రంగాన్ని ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కుర్ల శ్రీను, నారాయణ రెడ్డి, పాలేటి చంటి తదితరులు నేతలు పాల్గొన్నారు. మరి ఆయన 37 సంవత్సరాలు అయినా కానీ మరి ఆయన ప్రతి ఒక్క గుండెలో కూడా ఆయన చేసినటువంటి కుల మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన చేసినటువంటి మంచి పనుల వల్ల ఆయన ఈ రోజుకి కూడా మరి ప్రతి కుటుంబంలోనూ సొంత మనిషిలాగా ఆయన ఈ రోజు కూడా మన ఆధార దైవంగా మనం కొలుస్తున్నాము. మరి ఆయన బతుకున్నంత వల్ల కూడా ఆయనకి పార్టీలకి, కులాలకి, మతాలకి కూడా అతీతంగా కూడా ఆయన పనిచేశాడు. మరి ఈ రోజు మనకు ఆంధ్ర, తెలంగాణలో కూడా ఈ రోజుకి కూడా 37 సంవత్సరాలు అయినా ఆయన మరవకోకుండా ఈ రోజు కూడా ఆయన విగ్రహాలు ప్రత్యక్ష చేస్తున్నారంటే మరి ఆయన చేసినటువంటి మంచి పనుల వల్ల ఆయన్ని కలికాలం ఉన్నంత కాలం మన ముందు తరము, మన తరము, మన తర్వాత తరం కూడా ఆయన మర్చిపోయే పరిస్థితి అయితే ఉండదు. అందుకని రానున్న రోజుల్లో ఆయన చేసినటువంటి మంచి పనులకి అట్లాగే మనం కూడా మనిషి బతకటం ముఖ్యమే, కానీ ఎలా బతికాడు అనేది ముఖ్యం. మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుండే పనులు ఆయన చేశాడు. అందుకనే ఈ రోజు కూడా ఆయన విగ్రహాలు ప్రతి వాడవాడలా ప్రతి చోట కూడా విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఆయన ఆశయాలు కూడా మేమందరం కూడా రంగా గారు కాకిలాగా కలకాలం బతకలేదు, హంసలాగా కొన్నాళ్లే బతికారు. ఆయన ఒక ఎమ్మెల్యే టర్మ్ కూడా కంప్లీట్ గా చేయలేదు. ఆయన మొదటగా 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన, కానీ ఒక చరిత్ర సరిపడా పేరు సంపాదించుకున్నారు ఆయన. ఇప్పుడున్న యువతరంలో చాలా మంది రంగా గారికి తెలియదు, రంగా గారితో కలిసి నడవలేదు, కానీ అందరూ బళ్ళ మీద రంగా గారి పేరు ఎంచుకోవడం, ఒక చైతన్యానికి ప్రత్యేకంగా ఫీల్ అవడం, రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవడం ఎందుకు చేస్తా ఉన్నారంటే ఆయన చేసిందల్లా ఒకటే, ఆయన రాజకీయంగా పలుకుబడి సంపాదించుకున్నారు. పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి అవసరం వచ్చినా సరే ఆయన అండగా నిలబడ్డాడు ఆయన. ఇప్పుడు యువతరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిందల్లా ఒకటే ఒక పాయింట్, ఆయన రాజకీయాలు చేయాలి, పేదవాడికి అండగా ఉండాలి. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది, ఎన్నాళ్ళ వరకు మనం రంగా గారి పేరు కాపాడగలం, ఎన్నాళ్ళు నిలపగలం. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉంది, అవతల కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఒక జాతీయ అవార్డు ఇస్తే ఆయన కలకాలం సూర్యచంద్రులు ఉన్నంత వరకు కలకాలం ఆయన గౌరవం కల్పించడానికి అవకాశం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీ గెలుపులో ఇవాళ రంగా గారి అభిమానుల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇవాళ తప్పనిసరిగా మీరు రంగా గారి అబ్బాయిని మీ దగ్గర పెట్టుకున్నారు, ఆయనకు ఒక గౌరవం కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాడు. రంగా గారు